అసలు ఏంటంటే విశ్వాసం? దేని మీద క్లారిటీ కలిగి ఉండాలి, దేన్ని ఓన్ చేసుకోవాలి, దేని పట్టుకుంటే మనం నో లుకింగ్ బ్యాక్గా ఉండాలి అంటే ఎఫ్ ఫర్ ఫాలో, ఐ ఫర్ ఇన్నర్ సోల్. ఫాలో ఇన్నర్ సోల్. ఎవరిని ఫాలో అవ్వాలి? భరద్వాజనా, జీవన్ రావునా, విసిసి రాజు గారినా, జగన్మోహన్ రావునా, కేవి సూర్యప్రకాష్నా? నో, ఫాలో ద ఇన్నర్ సోల్. మన అంతరంగ ఆత్మ ఉన్నదే అది ఒక ప్రబోధ చేస్తూ ఉంటుంది. మన గతి తప్పినప్పుడు, మన ట్రాక్ మార్చినప్పుడు, మనం అటు ఇటుగా కదులుతున్నప్పుడు, మనం సడలిపోతున్నప్పుడు, పెండిలం లాగా ఇటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు, ఆసిలేట్ అవుతున్నప్పుడు కూడా మనల్ని లోపల నుంచి సవరిస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ డివైన్ డైరెక్షన్ ఈజ్ ఇన్సైడ్. మన విశ్వాసం సరళిపోకుండా మనకు లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంటుంది. ఏ బజ్జున్నావా బంగారం, ఉదయం 4 అవుతుంది లేవా అని చెప్తుంది. కానీ మనసు వెంటనే తెలుసా, నో, హ్యాపీగా బజ్జు. అవర్ ట్రూ డెవిల్ ఈజ్ అవర్ మైండ్. మన మనసే నిజమైనటువంటి శత్రువు, ద ట్రూ ఎనిమీ. గమనించండి, నిజంగా మన మనస్సే మనల్ని చెడగొడుతోంది. పక్కవాడు చెడగొడుతున్నాడు, సోషల్ మీడియా చెడగొడుతోంది, టీవీలు చెడగొట్టేస్తున్నాయి, న్యూస్ పేపర్ చెడగొట్టేస్తోంది, పియర్ గ్రూప్ చెడగొట్టేస్తోంది, మాకు తెలిసి ఫ్రెండ్ సర్కిల్ పాడు చేస్తుంది. వీటన్నిటికీ మూలమేంటి? మనస్సు. వీడితో కలుగురా, ఈ అలవాట్లు కలిగి ఉండురా, ఈ చూడురా, చెయ్యిరా, ఇలాగెందుకు కలుగుతాం, వాడికేం పని లేదు. ప్రతి వారం ఏకం సెషన్, వాడికి ఏదో పని లేదు, వాళ్ళు ఏదో రికార్డింగ్ చేసుకుంటారు. 30 మంది వచ్చినా 10 మంది వచ్చినా వాడి గోల వాడిదే, వాడి హెడేక్ వాడిదే. నువ్వు వినాలి అని ఒక మనసు ఒకటి చెప్పింది. ఇవాళ వినకపోతే నష్టమేంట్లే అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎనీ ట్రాక్ తప్పిపోవడానికి కానీ, ఎనీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడానికి కానీ, ఎనీ సంకల్పాన్ని మనం మిస్ అవుట్ అవ్వడానికి కానీ ప్రధానమైనటువంటి యొక్క శత్రువు మన మనసు, మన మైండ్. కాబట్టి డోంట్ ఫాలో దట్. ఫాలో ద ఇన్నర్ వాయిస్. ఫాలో ఇన్నర్ వాయిస్, FI. ఫాలో ఇన్నర్ వాయిస్. లోపల చెప్తూ ఉంటుంది ఒక ప్రబోధ. అద్భుతం లోపల వినిపిస్తుంటుంది. అది వినిపించలేదా, మనకి ఇంకా మాయాపరంలో మనసు ఎక్కడో చిక్కుకుంది. ఇటీవల ఇదే సెషన్లో ఉన్నటువంటి శ్రీ ఎన్వి కిషోర్ నా మిత్రుడు, నేను నాన్ వెజ్ మానేశాను భరద్వాజ్ అన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాజ్ he did not listen to Krishna, he listened to his inner soul. ఇంతకుముందు కృష్ణుడు లేదా కృష్ణతత్వం లేదంటే ఉంది, కానీ తన ఇన్నర్ సోల్లో ఆ కృష్ణుడు ఉన్నాడని తను ఇంతకుముందు అనుకోలేదు. ఇప్పుడు ఆ ఇన్నర్ వాయిస్ని, ఆ ఇన్నర్ సోల్ని ఫాలో అయ్యాడు కాబట్టి తను నాన్ వెజ్ మానగలిగాడు. సో ఐఎమ్ గివింగ్ ఏ లిటిల్ ఇన్స్పిరేషన్. ఒక పేరు తీసుకుని ఒక ఉదాహరణ మాత్రం చెప్పాను. ఐఎమ్ నాట్ కోటింగ్, ఐఎమ్ నాట్ డినయింగ్, ఆర్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇన్ అదర్ సెన్స్. కాబట్టి ఫాలో ద ఇన్నర్ సోల్ చెప్తూ ఉంటుంది, ఇది చేయరా, ఇది చేయకురా, విశ్వాసం కోల్పోకురా, ముందుకు వెళ్ళిరా చెప్తూ ఉంటుంది. మనకి అరవింద సమేత వీరరాఘవ అనేటువంటి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రావు రమేష్ మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక సందర్భం ఉంటుంది. 99 అడుగులు త్రవ్వి నీళ్లు పడలేదని వదిలేసేవాడు విశ్వాసం లేనివాడు. కానీ 99 అడుగుల తర్వాత కూడా ఇంకొక అడుగు తవ్వి ఆ లోపల ఉండేటువంటి 100 అడుగుల కింద నీటిని బయట పంపడానికి విశ్వాసం.